హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంసీవీ వాలెట్. ఈరోజు ఈ వీడియోలో ఒక వెబ్సైట్ గురించి తెలుసుకోబోతున్నాం. ఆ వెబ్సైట్లో వితౌట్ ఇన్వెస్ట్మెంట్ ఏ విధంగా డైలీ మనీ ఎర్న్ చేయాలో తెలుసుకుందాం. వెబ్సైట్ గురించి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోవడానికి ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ని ఆల్ మీద పెట్టుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు ఈ వీడియోలో వైసెన్స్ అనే వెబ్సైట్ గురించి తెలుసుకోబోతున్నాం. ఈ వెబ్సైట్లో డైలీ మనం సర్వేస్ చేస్తూ, ఆఫర్స్ కంప్లీట్ చేస్తూ, వీడియోస్ చూస్తూ మనీ ఎర్న్ చేయొచ్చు. తప్పకుండా వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ వీడియోలో డైలీ ఎలా మనీ ఎర్న్ చేయాలనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం. డిస్క్రిప్షన్లో ఉండే లింక్ క్లిక్ చేయగానే ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మనం ఈమెయిల్ అడ్రస్ అండ్ స్ట్రాంగ్ పాస్వర్డ్, ఇక్కడ అగ్రీ అని టిక్ మార్క్ ఇచ్చేసి జాయిన్ నౌ బటన్ క్లిక్ చేయాలి. సెకండ్ స్టెప్ వచ్చేసి ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఇచ్చేసి నెక్స్ట్ స్టెప్ అని క్లిక్ చేయండి. నెక్స్ట్ స్టెప్ క్లిక్ చేయగానే ఈ విధంగా వస్తుంది. సైన్ అప్ అవ్వగానే మనకు డాష్ బోర్డ్ అనేది ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మీ మెయిల్ అడ్రస్ని కన్ఫర్మ్ చేయండి అని చెబుతున్నారు. మనం ఇంతకుముందు ఒక మెయిల్ అడ్రస్తో రిజిస్టర్ అయ్యాము. ఆ మెయిల్ అడ్రస్కి ఒక వైసెన్స్ నుంచి మెయిల్ అనేది వస్తుంది. ఆ మెయిల్ని మనం కన్ఫర్మ్ చేయాలి. ఇక్కడ ఒక మెయిల్ వచ్చింది, అది వైసెన్స్ నుంచి వచ్చింది. కన్ఫర్మ్ యువర్ ఈమెయిల్ అడ్రస్ అని ఉంటుంది. క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మన మెయిల్ అడ్రస్ అనేది వెరిఫై అవుతుంది. ఇప్పుడు వైసెన్స్ అకౌంట్ అనేది కంప్లీట్గా యాక్టివేట్ అయినట్టు. ఇప్పుడు మనం సర్వేస్ ఏ విధంగా చేయాలి అనేది చూద్దాం. ఇప్పుడు ముందుగా మనకు ప్రొఫైలింగ్ సర్వే అనేది ఒకటి ఉంటుంది. ఆ ప్రొఫైల్ సర్వే అనేది ముందుగా కంప్లీట్ చేయాలి. ఇక్కడ చూసుకోవచ్చు 0.05 సెంట్స్ అని ఉంది. ఆ సర్వే అనేది ముందుగా మనం కంప్లీట్ చేయాలి. ఇక్కడ చూసుకోవచ్చు ముందుగానే చెప్తున్నారు వాళ్ళు, మీరు కరెక్ట్గా చూసి సర్వేస్ అనేవి చేయండి, లేకపోతే మీ అకౌంట్ అనేది బ్లాక్ అవ్వచ్చు. సర్వే పైన క్లిక్ చేసి సర్వేని స్టార్ట్ చేయండి. సర్వేని స్టార్ట్ చేయగానే ఐ అగ్రీ అండ్ ఐ అండర్స్టాండ్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే సర్వే అనేది స్టార్ట్ అయిపోతుంది. ఇక్కడ మీ జెండర్ అనేది చూస్ చేసుకోండి. జెండర్ చూస్ చేసుకున్న తర్వాత యువర్ ఏజ్ అని ఉంటుంది. ఏజ్ సెలెక్ట్ చేయండి. ఏజ్ అనేది 22 ఆర్ 22 అబోవ్ ఇవ్వండి. ఆ 22 ఆర్ 23 అబోవ్ అంటే దానికి తగ్గట్టుగా డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇవ్వండి. కరెక్ట్గా ఇవ్వండి. డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్గా ఇచ్చి అదే డేట్ ఆఫ్ బర్త్ ప్రతి సర్వేలోనూ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత పిన్ కోడ్ అడుగుతుంది. పిన్ కోడ్ వచ్చేసి మీ ఏరియా పిన్ కోడ్ ఇవ్వండి, లేదంటే సిటీ పిన్ కోడ్స్ అయితే ఇవ్వండి. నేనైతే హైదరాబాద్ పిన్ కోడ్ ఇచ్చాను కాబట్టి ఇక్కడ తెలంగాణ సెలెక్ట్ చేస్తున్నాను. తెలంగాణ సెలెక్ట్ చేసి కంటిన్యూ ఇవ్వండి. కంటిన్యూ చేసిన తర్వాత ఇక్కడ యూనివర్సిటీ డిగ్రీ మాత్రమే సెలెక్ట్ చేయండి. సర్వేస్ అనేవి ఎక్కువ వస్తాయి. సర్వేస్ ఎక్కువ రావడానికి, సక్సెస్ అవ్వడానికి ఇక్కడ ఈ వీడియోలో అంటే ఈ ప్రొఫైల్ సర్వే ఏ విధంగా చేస్తున్నానో అదే విధంగా మీరు కూడా ట్రై చేయండి. ఇక్కడ మ్యారీడ్ అని ఇవ్వండి. సింగిల్ కానీ సపరేట్ కానీ ఏది ఇవ్వండి, మ్యారీడ్ మాత్రమే ఇవ్వండి. ఇక్కడ ఓన్డ్ అపార్ట్మెంట్ అని క్లిక్ చేసి నెక్స్ట్ క్లిక్ చేయండి. కంటిన్యూ క్లిక్ చేయండి. ఇక్కడ కేవలం సెకండ్ ఆప్షన్ మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. ఐ హ్యావ్ 1 ఆర్ మోర్ చిల్డ్రన్ అండర్ 18 ఇయర్స్ అని క్లిక్ చేయండి. ఇక్కడ గర్ల్ ఏజ్ 1, బాయ్ ఏజ్ 6 అని క్లిక్ చేసి నెక్స్ట్ అని క్లిక్ చేయండి. ఇంకోసారి చెప్తున్నా చూడండి, గర్ల్ ఏజ్ 1, బాయ్ ఏజ్ వచ్చేసి 6 అని క్లిక్ చేసి ఎంటర్ కొట్టండి, కంటిన్యూ కొట్టండి. ఇక్కడ ఎంప్లాయిడ్ యాజ్ పార్ట్ టైం అని క్లిక్ చేసి కంటిన్యూ క్లిక్ చేయండి. ఈ క్వశ్చన్కి షిప్పింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ సెలెక్ట్ చేసి కంటిన్యూ కొట్టండి. కంటిన్యూ కొట్టిన తర్వాత నెక్స్ట్ క్వశ్చన్కి మనం అదర్ క్లిక్ చేసి కంటిన్యూ క్లిక్ చేయండి. ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్కి కూడా అదర్ మాత్రమే క్లిక్ చేయండి. ఈ క్వశ్చన్కి ఇంటర్న్ అని సెలెక్ట్ చేసి కంటిన్యూ క్లిక్ చేయండి. ఈ క్వశ్చన్కి 21 to 50 అని సెలెక్ట్ చేసి కంటిన్యూ క్లిక్ చేయండి. ఈ క్వశ్చన్కి థర్డ్ ఆప్షన్ సెలెక్ట్ చేసి కంటిన్యూ క్లిక్ చేయండి. ఇక్కడ ఎస్ ఆల్ డెసిషన్ అని ఫస్ట్ ఆప్షన్ క్లిక్ చేసి కంటిన్యూ క్లిక్ చేయండి. ఈ క్వశ్చన్కి మీ లాంగ్వేజ్ వచ్చేసి ఇంగ్లీష్ అండ్ హిందీ సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ క్లిక్ చేయండి. ఈ క్వశ్చన్కి థర్డ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ క్లిక్ చేయండి. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి కంప్లీటెడ్ సమ్ కాలేజ్ అని క్లిక్ చేసి కంటిన్యూ క్లిక్ చేయండి. ఈ సర్వేలోని ఆన్సర్స్ వచ్చేసి ఎక్కడైనా వేరే సర్వేలో అడిగినా కూడా ఎగ్జాక్ట్గా ఇదే విధంగా ఇవ్వండి. ఇదే విధంగా ఇచ్చినట్టయితే సర్వేస్ అనేవి సక్సెస్ అవుతాయి. ఇక్కడ చూడండి, నంబర్ ఆఫ్ సర్వేస్ అనేవి అన్లాక్ అయినట్టు చూపిస్తున్నాయి. ఇక్కడ మనం డైలీ పోల్ అనేది కంప్లీట్ చేద్దాం. ఇప్పుడు డైలీ పోల్ కంప్లీట్ చేసినందుకు గాను 1 సెంట్ అనేది కంప్లీట్గా ఫ్రీగా వస్తుంది. అది ప్రతిరోజు వస్తుంది.
ఈ పోల్కి ఏదో ఒక ఆన్సర్ అనేది క్లిక్ చేస్తే సరిపోతుంది. మనకు పోల్ కంప్లీట్ చేసినందుకు గాను డైలీ 1 సెంట్ అనేది యాడ్ అవుతుంది. ఈ వైసెన్స్లో మరొక అర్నింగ్ ఆప్షన్ వచ్చేసి క్యాష్ ఆఫర్స్. క్యాష్ ఆఫర్స్ సెక్షన్లో మల్టిపుల్ వేస్లో మనీ ఎర్న్ చేయొచ్చు. దీంట్లో హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ఆఫర్స్ అనేవి ఉన్నాయి. ఇక్కడ చూసుకోవచ్చు, చాలా ఆఫర్స్ అనేవి ఉన్నాయి. దీంట్లో మనం వీడియోస్ చూసుకుంటూ, గేమ్స్ ప్లే చేస్తూ, సర్వేస్ చేస్తూ మనీ అనేది ఎర్న్ చేయొచ్చు. చూసుకోవచ్చు, ఇక్కడ చాలా ఆఫర్స్ అనేవి ఉన్నాయి. ఇప్పుడు రెఫరల్స్ ద్వారా ఏ విధంగా ఎర్న్ చేయాలనేది చూద్దాం. ఇక్కడ రెఫరల్ లింక్ కాపీ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ని షేర్ చేసినట్లయితే వాళ్ళ నుండి మీకు 30% అనేది రెఫరల్ ఇన్కమ్ అనేది వస్తుంది. పైన 3 లైన్స్ క్లిక్ చేసి ప్రొఫైల్ ఆప్షన్లోకి వెళ్ళి ట్రాన్సాక్షన్ హిస్టరీ అని క్లిక్ చేయండి. ఇక్కడ చూసుకోవచ్చు, మనం ఇంతకుముందు కంప్లీట్ చేసినటువంటి సర్వే ప్లస్ ఒక డైలీ పోల్ యొక్క రివార్డ్ అనేది కనిపిస్తుంది. అంటే మనం అర్న్ చేసినటువంటి మనీ అనేది ట్రాన్సాక్షన్ హిస్టరీలో చూపిస్తున్నారు చూడండి. ఇది మనం ప్రొఫైలింగ్ సర్వే కంప్లీట్ చేసినందుకు గాను $0.05 వచ్చింది. అదేవిధంగా మనం డైలీ పోల్ కూడా ఒకటి కంప్లీట్ చేసాం. దానికి గాను 0.01 సెంట్ అనేది యాడ్ అయింది. ఇప్పుడు మనం అర్న్ చేసినటువంటి మనీని ఏ విధంగా విత్డ్రా తీసుకోవాలి అనే విషయం చెప్తా చూడండి. పైన 3 లైన్స్ క్లిక్ చేసి క్యాష్ అవుట్ క్లిక్ చేయండి. ఇక్కడ మల్టిపుల్ వేస్లో మనీ అనేది విత్డ్రా చేసుకోనేకి ఆప్షన్స్ ఉంటాయి. పైన చూసుకోవచ్చు, అమెజాన్ గిఫ్ట్ కార్డ్, ఫ్లిప్కార్ట్ గిఫ్ట్ కార్డ్. లేదు మాకు గిఫ్ట్ కార్డ్ వద్దు, సింపుల్గా బ్యాంక్ ట్రాన్స్ఫర్ కావాలంటే పేపాల్ని సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. మినిమం విత్డ్రాల్ వచ్చేసి $10 కంప్లీట్ అవ్వగానే పేపాల్కి విత్డ్రాల్ తీసుకోవచ్చు. డైరెక్ట్గా బ్యాంక్కి ట్రాన్స్ఫర్ అవుతుంది పేపాల్ నుంచి. వైసెన్స్ వెబ్సైట్ ద్వారా ఎంత మనీ ఎర్న్ చేశాననే విషయం తెలుసుకోవడానికి ఇక్కడ అకౌంట్ సమ్మరీలోకి వెళ్ళి చూపిస్తా చూడండి. ఇది నా సెకండ్ అకౌంట్. ఇక్కడ అకౌంట్ సమ్మరీలోకి వెళ్తే ఇక్కడ లైఫ్ టైం టోటల్ అనే ఆప్షన్ ఉంటుంది చూడండి. ఇది లైఫ్ టైం అర్నింగ్ అంటే $37.54 అర్న్ చేయడం జరిగినది. వైసెన్స్ వెబ్సైట్లో కేవలం సర్వే చేస్తూ $37.54 అనేది అర్న్ చేయడం జరిగింది. అది ఏ విధంగా అంటే వైసెన్స్ వెబ్సైట్లో సర్వే డిస్క్వాలిఫైడ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. 95% వరకు సర్వేస్ అనేవి సక్సెస్ఫుల్ అవ్వడానికే ఉంటుంది. అందుకే ప్రొఫైల్ సర్వే అనేది ఈ వీడియోలో చూపించినట్టుగానే ఎగ్జాక్ట్గా ప్రొఫైల్ సర్వేని కంప్లీట్ చేస్తే అన్లిమిటెడ్ సర్వేస్ అనేవి అన్లాక్ అవుతాయి. అదేవిధంగా ఆఫర్ సెక్షన్లో కూడా సర్వేస్ ఉంటాయి. చూసి జాగ్రత్తగా ఆఫర్ సెక్షన్లో కూడా సర్వేస్ అనేది కంప్లీట్ చేయండి. ప్రొఫైల్ సర్వే ఏ విధంగా చేసింటారో అదే విధంగానే వేరే సర్వేస్ కూడా చేసినట్లయితే సర్వే అనేవి సక్సెస్ఫుల్ అవ్వడానికి 95% అనేది ఛాన్స్ ఉంటుంది. ఇలాంటి మరెన్నో వితౌట్ ఇన్వెస్ట్మెంట్ మనీ ఎర్నింగ్ వీడియోస్ కావాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ని ఆల్ మీద పెట్టుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.